ఎందుకు ఇలా జరిగింది? నేను అసలు అనుకోలేదు. బాస్ బాస్ మీరు ఏడుస్తున్నారా? ఏమైంది బాత్? నా అన్న జానీని సిఐడి వాళ్ళు పట్టుకున్నారట. తను కష్టపడి దొంగతనం చేసిందంతా వాళ్ళు తీసుకున్నారట. నా అన్నని ఆ దొంగతనం చేసిన సొమ్ముని ఎవరు తీసుకొస్తారు? నేను ఇలాగ ఉత్తి చేతులతో నిలబడ్డానే. ఈ జాన్ అవుతాడు డాన్. అద్భుతం బాస్ అద్భుతం. ఏడుస్తున్నా కూడా భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. కవితలు చెప్పే సమయం ఇది. ఏదో ఒక సలహా చెప్పు నాకు. మనకిప్పుడు ఎవరు సహాయం చేస్తారు? బాస్ ఫుర్ఫురీ నగర్ లో 2 వ్యక్తులున్నారు. వాళ్ళందరికీ సహాయం చేస్తారు. మీరు వెళ్ళి వాళ్ళని సహాయం అడగండి. వాళ్ళు ఏవైనా చేయగలరు బాస్. ఎవరు వాళ్ళు? త్వరగా చెప్పు. ఎవరు వాళ్ళు? మోటూ పత్లు బాత్, మోటూ పత్లు. వాళ్ళిద్దరూ నాకు పరమ బద్ధ శత్రువులు. వాళ్ళు నాకు ఎలా సహాయం చేస్తారు? నా మూర్ఖపు బుర్రకి ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. వాళ్ళిద్దరూ చాలా అమాయకులు. వాళ్ళని మోసం చేయడం అతి తేలిక. విను, ఒకిద్దరు నిన్ను కాపాడడానికి వస్తున్నారు. సిద్ధంగా ఉండు. ఓ టీ కొట్టు బాబాయ్, నాకు ఒక మంచి స్ట్రాంగ్ టీ ఇస్తావా? తీసుకో. అరే ఏమిటి తాత, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? దాని గురించి మీకెందుకు? చెప్తే మాత్రం మీరు తీరుస్తారా ఏంటి? ఇప్పుడు ఎవరికి ఎవరు సహాయం చేయటం లేదు. నన్ను ఇలాగే వదిలేయండి, నన్ను ఏడవనివ్వండి. ఈ కాలంలో మంచి వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎదుటి వాళ్ళకి ఎందుకు ఎవరైనా సహాయం చేస్తారు? అరే తాతయ్య, అసలు విషయం ఏమిటో చెప్పండి. మేమిద్దరం చాలా మంచి వాళ్ళం. ఏం పతులు? నా కొడుకుని కొంతమంది ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు సిఐడి వేషాల్లో తిరుగుతున్నారట. అలాగే నల్ల డ్రెస్ వేసుకున్నారట. ఇంతకీ ఎక్కడా గోండాలు? వాళ్ళంతూ తేల్చేస్తాను. నేనుండగా ఇటువంటి అన్యాయం జరగటమా? వాళ్ళు ఒక పోలీస్ జీపు దొంగతనం చేసి హైవే వైపు వెళ్ళిపోతున్నారట. మీ వల్ల అయితే వాళ్ళని కాపాడండి. ఈ ముసలివాడి మీద దయ చూపించండి. మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు. నువ్వు ఇక్కడే ఉండు. మేము ఇప్పుడే వెళ్ళి కాపాడి తీసుకొస్తాం. రా. అయ్యా, మీరిద్దరూ నా కొడుకుని ఎలా గుర్తుపడతారు? ఇదిగో నా దగ్గర ఈ ఫోటో ఉంది, అది మీరు తీసుకెళ్ళండి. అతని అలా చూడు, మొహం అలాగే ఉంది. రెడీ ఫర్ యాక్షన్. నేను చెయ్యిస్తాను, పైకి రా. కనీసం సరిగ్గా దూకను కూడా దూకలేవా? ఓ సారీ. మోటు ఏడి? మోటు, నువ్వెక్కడున్నావు? నా చెయ్యి పట్టుకో. అరే నువ్వు ఇంకా కిందకే ఎందుకు చూస్తున్నావు? నేనే మోటోని. వీటిని దాటుకుని ఆ కారు ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందో చూస్తాను. దాకుందాం పద. వస్తున్నారు. తాత, ఇదిగో చూసుకో, మీ అబ్బాయిని తీసుకొచ్చేసాం. నా జానీ బాబు, నేనే జాన్ని. నెంబర్ 1 భుజం మీద ఎక్కి కూర్చున్నాను. నాన్న, ఎలా ఉన్నావు నాన్న? వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. ఆ గోండాల దగ్గర నుంచి నన్ను కాపాడారు. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కష్టపడి పని చేసుకుని బతుకుదాం నాన్న. అవును, ఈ రోజు నుంచి మనం కష్టపడే బతకాలి. ఎందుకంటే నువ్వు జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనమంతా ఆ దుర్మార్గులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో అట్టే పెట్టుకున్నారు. నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు తప్పించుకున్నావు. ఇలాంటి కాలం
కాలంలో ఇంత మంచి మనుషుల్ని మనం ఎక్కడా చూడలేము. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. తాత, మీ అబ్బాయి కష్టపడి సంపాదించిన ధనాన్ని మేం తిరిగి తీసుకొస్తాం. అది ఎక్కడుందో మాత్రం చెప్పండి. ఒక నల్ల బ్యాగులోనే ఆ ధనం అంతా ఉంది. ఆ దుర్మార్గులు హెడ్ క్వార్టర్స్ లో అట్టే పెట్టుకున్నారు. ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? దాని అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి తెస్తాం. స్టార్ టవర్ లో 10వ అంతస్తులో. డోంట్ వర్రీ తాతగారు, ఇప్పుడే వెళ్ళి మీ డబ్బును తీసుకొచ్చి మీకు ఇస్తాం. మేము వచ్చేంత వరకు మీరు సమోసాలు తిని టీ తాగండి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? చచ్చావురా దేవుడా! అరే పతలు, లోపలికి వెళ్ళటానికి ఏదైనా ఐడియా చెప్పు. ఐడియా సజ్జి, ఇలా చూడు మోటు, ఈ ఏసీ హోల్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓహో, భలే ఐడియా. పద లోపలికి. అరే అసలు ఈ చోట్లో ఈ ఎలకలన్నీ ఏం చేస్తున్నాయి? నన్ను అడిగితే నేనేం చెబుతాను? అవి మన వెనకాలే వస్తున్నాయి. త్వరగా రా. మోటు, ఇదిగో వాళ్ళు చెప్పిన డబ్బుల బ్యాగు. ఓహో, కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని విన్నాను. దీన్నే అంటారు తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు అని. సరే మోటు, ఆ బ్యాగ్ తీసుకుని బయలుదేరు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. తాత, ఇదిగో తీసుకోండి. మీ అబ్బాయి దాచిపెట్టిన డబ్బులు తీసుకొచ్చేసాం. అలాగా? నిజంగా మీరిద్దరు ఆ భగవంతుడు పంపించిన దూతలే. మీ మనసు మంచి మనసు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీ ఇద్దరి గొప్ప మనసుకి మీ ఇద్దరికి నేను చాలా మంచి వాళ్ళని ఈ బ్యాడ్జీలు ఇస్తున్నాను. మీ ఇద్దరిని అభినందిస్తున్నాను. మీకు చాలా థ్యాంక్స్ మిత్రులారా. మళ్ళీ కలుసుకుందాం. బాబాయ్. ఇదిగో మోటు, మనం దీన్ని ముందుగా వెళ్ళి చెంగం గారికి చూపెడదాం. ఆయన ఎంతో సంతోషపడతారు. చెంగం గారు, ఇదిగో ఇలా ఇలా చూడండి. చూడండి. ఏమిటి చెప్పండి. ఓకే 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 ఓకే. కమాల్పూర్ హైవే మీద బండగా ఉన్న ఒక వ్యక్తి, బక్కగా ఉన్న ఒక వ్యక్తి సిఐడి బండిని అటాక్ చేసి జాన్ వాళ్ళ దొంగ అన్నయ్య జానీని ఎస్కేప్ చేశారు. అంతేకాకుండా ఆ ఇద్దరు వ్యక్తులు సిఐడి హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించి జానీ దొంగతనం చేసుకొచ్చిన ఆ డబ్బుని ఎత్తుకెళ్లిపోయారు. ఆ బండ వ్యక్తి, ఆ బక్కని వ్యక్తి ఎవరై ఉంటారు? నేను కనిపెట్టి తీరాల్సిందే. అవును, మీరిద్దరూ ఏదో చెప్పారు కదా, ఏమిటది? అది ఏం లేదు చెంగం గారు, ఊరికే మిమ్మల్ని చూద్దామని వచ్చాం. ఏయ్ మోటు పత్లు, మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అది ఏమిటో చెప్పండి. చెంగం గారు, ఆ లావుగా ఉన్నవాడు, సన్నంగా ఉన్నవాడు ఇద్దరు మేమే. ఆ జాన్ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు. మా ఇద్దరిని క్షమించండి చెంగం గారు. చెంగం గారు, మీరు చాలా మంచివారు. మాకు ఏ శిక్ష వేయకండి ప్లీజ్. ఓకే, ఆ దొంగ జాన్ మీ ఇద్దరిని వాడుకున్నాడు కాబట్టి ఆ జాన్ మీద మీరిద్దరూ ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం 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 ప్రతీకారం. ఏం ప్లాన్ వేసావు బ్రదరు? నువ్వు ఆదరగొట్టేశావు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నా మూర్ఖపు బుర్రకి ఒక మంచి ఐడియా తట్టింది. రెండు అమాయకపు జీవుల్ని పట్టుకొని ఎంత ఈజీగా మోసం చేసామో చూసావా? ఆ మోసపోయిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మీరంతా ఏమనుకున్నారు? మోటు పత్రుల్ని మూర్ఖుల్ని చేసి తప్పించుకోవచ్చనా? కానీ ఇలా చూడు జాన్, చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. అయ్యమ్మా, నా తల ఎందుకు ఇలా తిరుగుతోంది? సమోసా అదిరింది. పరిగెట్టండి. మోటు, సమోసాలు తిన్నావు కదా, ఇక చాలు. ఆ జాన్ తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు చూడు. ఏ జాన్, సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి. నేను నీకు థ్యాంక్స్ చెప్పొద్దా? ఎక్కడికి పారిపోతున్నారు? మీరు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు కదా, దానికి ప్రతీకారం తీర్చుకోవద్దా?
బాస్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం 1000 మందిని మోసం చేయొచ్చు, కానీ మోటు పత్తులు ఏమీ చేయలేము. ఏ మోటు పత్లు, మీరిద్దరూ నిజంగా చాలా మంచి మనుషులు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ.